షో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ తేజ వ్లాగ్స్. ఈరోజు మన జిమ్లో ఒక రోజు ఏం చేస్తాం అనేది ఈరోజు చూపిస్తా. అదండి జిమ్ అంటే ఇది మా ఇంట్లో ఇంకా స్టార్ట్ కాల. విఘ్నేష్ కూడా వస్తున్నాడు. ఇప్పుడే షార్ట్లు కొనుక్కొని వచ్చిన, నిన్ననే కొన్నా. మా అమ్మ వేసుకుంటుంది ఇప్పుడు. ఇంకా మా అమ్మ చూస్తే అంతలోపల షార్ట్లు దాచిపెట్టేయాలా. 2 షార్ట్లు అయితే కొన్నా. ఒకటి పూమా, ఒకటి ఏదో నైకో. అభి అన్నను అడిగితే అభి అన్న ఆర్డర్ పెట్టి నిన్నాడు. బాగున్నాయి షార్ట్స్. ఇంకా స్టార్ట్ అయిపోదాం మనమైతే. షూస్ వేసుకొని ఈరోజు ఏం చేస్తానంటే, ఈరోజు లెగ్ డే నాది. దూల తీరిపోతుంది బా. ఈరోజు నేను ఫ్రైడే చేస్తాను. ఈరోజు అప్లోడ్ అయ్యే లోపల సండేనో మండేనో అవుతుంది. ఫ్రైడే చేస్తాను ఎందుకంటే సాటర్డే మళ్ళీ చేస్తాము. సండే రెస్ట్ ఉంటుంది కాబట్టి 2 రోజులు కవర్ అయిపోతుంది లెగ్ డే. దుమ్ము ఆడియాలి ఈరోజు. ఇప్పుడే నిద్ర లేస్తాను. ఈరోజు లేట్ అయిపోయింది. ఇంత ఆల్మోస్ట్ 9:30 ఇటు ఉంటుంది మన పరిస్థితి. సరే ఇంకా స్టార్ట్ అయిపోయి అలా మాట్లాడుకుందాం పదండి. షూస్ వేసుకొని రెడీ అయ్యి కొంచెం మళ్ళా వచ్చేస్తా. వచ్చేసాం, రెడీ అయిపోయినాం. కలర్ వెనకాల బ్యాక్గ్రౌండ్ కలిసిపోయింది, ఏం పట్టించుకోద్దండి. మా అమ్మ గుడ్లు ఉడకబెట్టింది, ఒలుచుకొని తినాలి. ఇంకా అవి తినేసి స్టార్ట్ అవుదాం. కరెంటు పోయింది, బ్లాస్ట్. మనకెందుకు దరిద్రం. అమ్మ గుడ్లు ఉడకబెట్టింది, కరెంటు పోయింది. లైటింగ్ ఈడుంది. బ్యాక్గ్రౌండ్ ఏం పట్టించుకోవద్దండి. అవి మా అక్క వాళ్ళకి ఏంటి వచ్చినాయి, మనకు అట్టంటే ఎన్ని ఏం రావు. పగలగొట్టి నిమిషం ఉండండి. అయిపోయింది ప్రీ వర్కౌట్. మనం షేకులు ఏం తీసుకోము. ఎగ్ ఎల్లో వైట్ 2. ఇదే మన ఎగ్గు గట్టంగా అంటే రైలింగ్ వస్తుంది. బయట పోయి మాట్లాడదాం. ఇప్పుడు మబ్బు ఉందంతా. బా చెమటలు పట్టేసాను అప్పుడు. మొత్తము షూస్ చేసుకున్నాము. బా ఏంది వేడి సందర్భం బయట ఎండ. బీగాలు వేసేసి ఇంకా చలో స్టార్ట్ అప్. బీగాలు మర్చిపోయినా. మళ్ళీ ఇంట్లో ఇంకా ఏం చేస్తాం, మళ్ళీ బూట్లు వేసుకొని ఇంట్లో పోవాల్సింది. ఏం చేయలేము. చలో మత్తిమరేపు ఎక్కువ అయిపోయింది ఈ మధ్య. ఏం చేద్దాం అన్నా, కోపం వస్తుంది. ఈ ఎండ ఒకటి చిరాకు. స్టార్ట్ అయిపోదాం. పద. రోడ్డు మీద విఘ్నేష్ ఉంటాడు. ఇంటికాడ ఇంకా వాడు వచ్చింటాడో ఒక నిమిషం అడిపోయి వీడియో తీద్దాం. ఇంకా ఇంటికాడ వచ్చినాం. వాడు ఇంకా బయటికి రాలా. చూడండి, పైకి పోదామండి. ఏం స్టార్ వాడు చూడండి. ఇంకా రెడీ కాలే. ఇప్పుడు బూట్లు కూడా వేసుకోవాలి. ఏం చేసాం సార్ చూడండి. ఇప్పుడు ఏం చేస్తాడు, ఇంకా బూట్లు కూడా వేసుకోలే. ఆయంద్రా రారా, 9-10 రా టైము. బూట్లు వేసుకోరా తొందరగా. లేని వాళ్ళతో మాట్లాడదు. చూడు, 5:30 నుంచి ఫోన్ చేస్తారు రోజు. 6:30 7కి లేస్తాడు. ఏంది కరెంట్ ఈడపోయిందా? నాయనా స్వామి, ఈ ఎండాకాలంలో కరెంటు తీస్తారు, చిరాకు వస్తుంది. సరే ఇంకా పోయి జిమ్లో మాట్లాడుకుందాం. ఈరోజు వాంచి పరగాలి. ఈరోజు జిమ్ అంతా అదండి. ఎండ మామూలు లేదు, సంబేస్తుంది. జిమ్కి వచ్చేసాం. ఆ పైన మా జిమ్. పోదామండి. 10కి వస్తే చేయబుద్ధి కూడా జిమ్ కాకపోతే చేయాలా. చిరాకు. పోదాం ఇంటికి.
స్టార్ట్ చేద్దాం. జిమ్లో కూడా కరెంట్ లేదా బ్రో? ఈ బ్రో 100 kgs లిఫ్ట్ కొడతాడు, దుమ్ము లేపుతాడు వితౌట్ ప్రోటీన్. మన బ్రో వీడియోకి రావడం లేదు, సిగ్గుపడతాడు మా మాస్టరు. నా హాయ్ చెప్పు నా ఈరోజు లెగ్ మొత్తం ఈరోజు వర్షంలో. ఇప్పుడు ప్రస్తుతానికి వార్మప్ చేసేసి స్టార్ట్ చేసాం. మా మాస్టర్ చూడండి, బా నరాలు బయటికి జుమ్ అన్న సార్. బా ఎంత వెయిట్, ఎంత వేసుకున్నావునా? 35 చేస్తా. ఈ నుంచి అయితే వాయిస్ నాకు జిమ్లో పాటలంతా పడినాయి, కాపీ రైట్లు పడుతున్నాయి అనేసి ఇంకా నేనైతే ఆ పాట అంతా తీసి వాయిస్ ఓవర్ ఇస్తానా. నేనైతే జిమ్ రీసెంట్ గా కదా జాయిన్ అయింది, అందుకనే ఎక్కువ వెయిట్ వేసుకోవాలా. ఓన్లీ 30 అట్లా వెయిట్ వేసుకున్నా ఆ సైడ్ ఈ సైడ్. కాకపోతే లెగ్ డే చేసిన రోజు ఈ లెగ్ ప్రెస్ చేస్తే అసలుకి థైస్ ఉంటుంది నొప్పి, అమ్మో తాపళ్ళు దిగే లోపల చచ్చిపోతా. అంతే నేనైతే ఒకసారి అయితే కూర్చొని దిగినా. ఎప్పటి నుంచో జిమ్ చేసే వాళ్ళకైతే అసలుకి లెగ్ డే చేసే రోజు అయితే వాళ్ళు ఎంతెంత వెయిట్ వేసుకొని కొడతా ఉంటారు. అసలు మా వాళ్ళు అయితే సుఖం కూడా కాదు దాంట్లో. మా జిమ్ లో కొడతా ఉంటారు ఒక్కొక్కరు వెయిట్లు 100 kgs, 60 kgs, 70 kgs. ఓయమ్మో ఎంతెంత వెయిట్ వేస్తుంటారు. వాళ్ళని చూస్తే షాక్ అవుతాం మేమైతే. నాకైతే వాళ్ళని చూసినప్పుడు ఒకటే డౌట్ ఏంటంటే, వాళ్ళు ఇంతంత వెయిట్ కొట్టి వాళ్ళు కిందికి ఎట్ట దిగుతారు? మేమైతే 2 ఫ్లోర్లు కిందికి దిగాలంటే చచ్చిపోతాం. ఇంకా థ్రెడ్ మిల్ లో అర్ధగంట పరిగెత్తితే ఎంత చెమట పడుతుందో ఈ లెగ్ డే చేసిన రోజు అంత ప్రెషర్ తో కొన్ని సెట్లు కొట్టినా కానీ అంతే చెమట పడుతుంది. అసలుకి చెమట పడితే మామూలు ఫీలింగ్ ఉండదు, చాలా బాగుంటది. ఎందుకంటే ఆ చెమట పట్టినప్పుడు ఇంకా తగ్గాలనిపిస్తుంది, తగ్గినట్టు ఫీల్ అవుతాము. ఆ చెమట పోతుందంటే ఫ్యాట్ పోతుంది అనేసి. వాడు చూడండి విఘ్నేష్ షర్ట్ ఇప్పి మరీ చేస్తున్నాడు. బా బా ఈ సింహం వాడు చూడండి షర్ట్ ఇప్పి, ఎవరు జిమ్లో లేరని చెప్పి షర్ట్ ఇప్పి చేస్తున్నాడు. బా లేట్గా వస్తే ఎవరు ఉండరు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఏది కావాలంటే అది అందరు వెళ్ళిపోయింటారు, ఫ్రీగా ఉంటుంది. చేద్దామండి వెయిట్ వేద్దాం, ఇంకా 10 వేద్దాం. 17.5. ఇదే అన్నా చేతులు కొట్టుదా ఇక్కడ ఇంకా కూర్చోండి కుర్చీలో. చేసినంత నొప్పి ఎంత వెయిట్ వేసుకున్నా ఇది చేసినా రాదు. ఇది చేస్తే ఇప్పుడు దిగేటప్పుడు వణుకుతా. పోయినసారి తాపంలో కూర్చొని దిగా ఇది చేసి రోజు చేద్దాము. ఇంకా తక్కువ వెయిట్ వేసుకున్నా, తక్కువ వెయిట్ లేదు, తక్కువ వెయిట్ పని అయిపోయింది. 3 వేరియంట్లు, 3 సెట్లు, ఇంకా 2 వేరియంట్లు ఉన్నాయి. కాళ్ళ కాళ్ళు అప్పుడే పడిపోయినాయి.
ఇట్లుంటుంది జిమ్. ఈజీ అనుకుంటాము, తింటే రోజుల్లో లావు పెరుగుతాము. తగ్గాలంటే ఇవన్నీ బాగాలేదు. అదేదో తినేదేదో లిమిట్గా తిన్నా సరిపోయి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు తిన్నాము. ఇప్పుడు తగ్గడానికి ప్రయత్నాలన్నీ. అందుకే తినేటప్పుడు ఈసారి నుంచి లిమిట్గా తిన్నాం. 1 monthలో 6 kgs తగ్గిన. 1.5 month 6 kgs. డేట్ ఎంత 1. చూద్దాం. ఇంకా 2 వేరియంట్లు 2 సెట్లు అన్నా చేద్దాం ఈరోజు. ఓకేనా? మీరైతే వీడియో ఇటు దాకా చూసి నింటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడంలా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీకోసం ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తా. దోమ వాళ్ళు ఆడ చేస్తున్నారు. మా మాస్టర్కి హ్యాట్స్ ఆఫ్. 11 టైము ఇంకా అన్నాడు అరేన్న. జిమ్లో మాస్టరు 100% ఉండాలా, లేకపోతే జిమ్ చేయడం కష్టము. నేను 5 మంది అయినా ఆయన చూడండి, ఆయన చేస్తా ఆయన మాకు చెప్తున్నాడు. అందరు పోయినాక ఆయన స్టార్ట్ చేసినాక మేము వచ్చినాం. థ్యాంక్స్ నా అరన్నా. నా బాయ్ నా బాయ్. దోలు తీరిపోయింది, మామూలుగా లేదు. బయట కూడా ఎండ సందేస్తుంది. సరే మరి ఏం చేద్దాం, ఇంటికి పోదాం. ఇంటికి పోయి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి చిన్న పని ఉంది బయట చూసుకుంటా. అయితే జిమ్ అయిపోయింది. మీకు ఎక్కువ చూపిలే అనుకుంటున్నా నేను. నెక్స్ట్ టైం చూపిస్తా ఇంకా మంచిగా. ఎవరు లేరు వీడియో దీనికి, అందుకే కొంచెం తక్కువలో చూపిద్దామని పెట్టుకున్నా. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. మన వీడియోలు ఇంకా చాలా వస్తాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొట్టేసి వెళ్ళిపోండి. అట్లే ఇన్స్టాలో కూడా ఫాలో కొట్టేసండి. ఓయ్.